ఉద్దేశం ఏంటంటే, మామూలుగా అయితే మనకు వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉన్నది, తర్వాత రుద్రూరులో ఒక కృషి విజ్ఞాన కేంద్రం, అట్లాంటి చోట వీళ్ళు మనం ఇక్కడ పొలాల్లో ఏ పంటలు పండిస్తున్నామో ఈ పంటలలో ఇంకా మెరుగైన ఉత్పత్తి కానీ, దానికి మెరుగైన మరి చీడపీడలను తొలగించే విధానాలు, ఎక్కువ దిగుబడి రావడం కోసం వాళ్ళు అక్కడ పరిశోధనలు చేస్తూ ఉంటారు. అయితే మొట్టమొదటిసారిగా తెలంగాణ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు ఒక 200 టీములను, వీళ్ళెట్లయితే ఒక టీమ్గా వచ్చారో 200 టీములను ఏర్పాటు చేసి 1200 గ్రామాలకు, అందులో మీ గ్రామాన్ని కూడా, ఈ మండలంలో 2-3 గ్రామాలను సెలెక్ట్ చేసుకున్నారు. బహుశా మీ గ్రామం కూడా ఉంది. వాళ్ళే స్వయంగా వచ్చి ఒక 2 గంటలు 3 గంటలు మనకు వివరించి చెప్తారు. సంతోషం, మీరు కనీసం ఒక 25-30 మంది వచ్చారు. ఈ రైతులు మనకు ఉన్నది ఏంటంటే, మనకి నెలది ఏం చెప్తారో వేయాలని వాళ్ళనుకుంటారు. రాను మనము పండిస్తున్నాం కదా, మీకు తెలుసా ఇప్పుడు మనం పండించే వరి ఒక 30-40 బస్తాల కంటే ఎక్కువ వండదు, అంతేనా? కానీ ఇప్పుడు 70 సంచులు, 70 మరి దాంట్లో 50 క్వింటాల పైన వండేటువంటి విత్తనాలను కూడా అభివృద్ధి చేసి మనకు తెలియదు చాలా మందికి. తర్వాత మనం ఏం చేస్తున్నాము, ఈ గతంలో వీళ్ళు చెప్పిందే యూరియా ఏంటి, డిఏపి ఏంటి, నత్రజని, ఫాస్ఫరస్, రకరకాల ఏదేదో చెప్పి మొత్తం మన భూమి, అంటే అప్పట్లో ఏంటంటే ఉత్పత్తిని పెంచడం కోసం అవన్నీ ఉపయోగించి, అప్పట్లో ఆహార కొరత ఉండేది, మన ఉన్న జనానికి సరిపడ్డటువంటి ఆహారం అందుతలేదని చెప్పేసి అప్పుడు చెప్పిన మాట వాస్తవం. కానీ దానివల్ల ఏమైంది, మన భూమి ఖరాబ్ అయిపోయింది. మనం తినేటువంటి ఏదైతే ఉత్పత్తులు ఉన్నాయో అవి విషతుల్యమవుతుంది. కాబట్టి ఇప్పుడు దాంట్లో కూడా మార్పులు చేసి మనం వాడేటువంటి మందులలో కూడా మార్పులు తీసుకొచ్చారు. సేంద్రియ వ్యవసాయం మీద దృష్టి పెట్టమంటున్నారు. ఇట్లా రకరకాలుగా వచ్చే మార్పులను చేపట్టి బాగా విజయవంతంగా నడుస్తున్నారు. ఇప్పటికి దాదాపు ఒక నెల పైన అయింది. 13వ తారీఖు సార్, నెక్స్ట్ 13వ తారీఖు వరకు, జూన్ 13 వరకు కూడా ఈ కార్యక్రమం కొనసాగుతుంది. నా విజ్ఞప్తి ఏంటంటే, మీరు వచ్చిన వాళ్ళైనా మీకున్న సందేహాలు అడగండి. నేను ఇప్పుడు చెప్పినట్టుగా ఏ రకాలు ఎక్కడ అందుబాటులో ఉన్నాయి, ఎంతమందికి ఇస్తారు, ఇప్పుడు వాళ్ళు ఉత్పత్తి చేసిన రకాలు కూడా ఒక్కసారి అందరికి కావాలంటే కూడా ఇయ్యరు. మీ ఊరోళ్ళు ఇప్పుడు ముందుకు వచ్చి ఒక 4-5 పోయి ఆయా మరి రకాల విత్తనాలను తీసుకొచ్చుకొని పంట పండిస్తే నెక్స్ట్ ఇయర్ మీరే ఊరందరికి ఇయ్యచ్చు. కాబట్టి అట్లా మనము దీని వ్యవసాయం అంటే ఇప్పుడు చాలా మంది పారిపోతున్నారు. నాకు తెలిసి ఇక్కడ 30 ఏళ్ల లోపు ఒక్క మనిషి అనిపిస్తలేదు, వ్యవసాయం చేసి ముందుకు వస్తలేదు. ఎందుకంటే వ్యవసాయం చేస్తే పిల్లలు ఇస్తలేదు. వాస్తవమా కదా? పిల్లలు ఇవ్వాల్సింది ఎవరయ్యా? ఇప్పుడు మీ రైతులకు ఎవరు ఇవ్వాలా? ఇంకొక రైతు ఇవ్వాలా? ఈ రైతు ఏమనుకుంటారంటే, నేనంటే ఏదో కింద మీద వాడి ఇది నడిపిస్తున్నా కానీ నా పిల్లలతో ఇదేది చేయద్దు అంటున్నాను. కారణం ఏంటి? ఒకప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చినా కూడా పొగపోదు. మన కేంద్ర వచ్చే 20 ఎకరాల వ్యవసాయం ఉంది, 30 ఎకరాలు మనమే 10 మందికి అన్నం పెట్టుకున్నాం. మనం ఎవరి దగ్గర పోయి నౌకరీ చేసి కానీ ఇప్పుడు ఉల్టా అయిపోయింది. 10 ఎకరాలు 20 ఎకరాల స్థితికి వచ్చేసింది. ఇది మారాలంటే మళ్ళా రైతు మంచి సమృద్ధిగా, రైతే ఇంకా రైతు అంటేనే మనకు గోధుమలు పండిస్తే తయారు. హోటల్లో పోయి మనం తినే ఇడ్లీ, సాంబార్, వడలు కూడా మనం పండించే వారి నుంచే వస్తున్నాయి కదా. ఏదైనా వ్యవసాయమే. జనాభా పెరుగుతున్నది, వ్యవసాయానికి తప్పనిసరిగా డిమాండ్ వస్తుంది. చేయాల్సింది ఏంటంటే, మనము కొద్దిగా దాంట్లో ఎట్లా చేస్తే మనము ఎక్కువ ఉత్పత్తి తీసుకురాగలుగుతాం, ఎక్కువ మంచి మరి పంటలు పండించగలుగుతాం,
హానికరం కానీ పంటలు పండించగలుగుతామనే విషయాన్ని తెలుసుకోవాలి. దానికోసమే ఈరోజు వ్యవసాయ విశ్వవిద్యాలయం ఈ కార్యక్రమం చేపట్టింది. తెలంగాణ ప్రభుత్వం సహకారంతో మంచి విజయవంతంగా జరుగుతున్నది. ముఖ్యంగా నేను చెప్పొచ్చేది ఏమిటంటే, మనము మరి అధిక ఉత్పత్తి దిగుబడి వంగడాలను తీసుకొచ్చుకొని పంట పండించడం ద్వారా ప్రభుత్వం ఇచ్చే రైతు భరోసా కోసము దానికోసము దీనికోసము ఎదురు చూడాల్సిన పని లేదు. ఇలా తెలంగాణ ప్రభుత్వాన్ని మనం అభినందించాలి. సరే, ఎన్నికల ముందు వస్తే ఇంకా రానట్టున్నాయి బోనస్ ఇవ్వడం వల్ల 2 ప్రయోజనాలు ఉన్నాయి. 500 బోనస్, తద్వారా ఏమవుతుంది, మనం ప్రభుత్వానికి అమ్ముతాం. గతంలో 200-300 తక్కువకే వ్యాపారస్తులకు అమ్ముకునేది. ఇప్పుడు ఏమైంది, మనం ప్రభుత్వానికి అమ్మడం వల్ల ఎంఎస్పి కూడా వస్తుంది. 2300 క్వింటాలకు ఎంఎస్పి వస్తుంది, ప్లస్ 500 బోనస్ వస్తుంది. అట్లా దాని మళ్ళీ అదేం చేస్తున్నారు, ఊరూరులో సన్న బియ్యం ఇవ్వడం ద్వారా పాపం పేద ప్రజలు కూడా 40, 50, 60 రూపాయలు పెట్టి కొనుక్కునే అవసరం లేదు. కాబట్టి మనం ఎక్కువగా దాన్ని సన్న బియ్యం వైపు, దాంట్లో అధిక దిగుబడినిచ్చే వంగడాలు ఇవన్నీ కూడా సేకరించుకొని దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. మీరు మీ సందేహాలన్నీ కూడా వాళ్ళతో మాట్లాడి తెలుసుకొని వీలైతే రాసుకొని మీరు కూడా 10 మందికి చెప్పండి. నాకు తెలిసి మీ పక్కనే చింతలూరులో ఆయన ఉన్నాడు కదా, చిన్ని కృష్ణుడు, ఆయన కూడా అనేక ప్రయోగాలు చేస్తున్నాడు. మీరు కూడా వీలైతే మాట్లాడండి. ఇప్పుడు వండిస్తున్నాడు ఇక్కడ నిజామాబాద్ దగ్గర ఏదో చేస్తున్నట్టున్నాడు. ఉందా ఇక్కడ దాంట్లో నల్ల బియ్యము, ఎర్ర బియ్యం రకరకాలు నేను చూసిన సేంద్రియ పద్ధతుల్లో చేస్తున్నాడు. మరి ఆయనకు ఎప్పటి నుంచో చేస్తున్నాడు ఆయన. అట్లా మనం కూడా దీంట్లో కొత్త విధానాలు, కొత్త పద్ధతులు, మనం తెలియని ఏం లేదు. మనకు రైతుకు ఇయ్యాల కొత్తగా నేర్పడమని కాదు, తెలుసు.